ఏఐ టూల్స్ నేర్చుకున్నారు, రెజ్యూమ్ లో కూడా యాడ్ చేశారు. స్టిల్ జాబ్ కాల్స్ జీరో, హెచ్ఆర్ రిజెక్ట్ చేస్తుంది ఇన్ జస్ట్ 7 సెకండ్స్. మీరు కూడా సేమ్ మిస్టేక్స్ చేస్తున్నారా? మీరొక్కరే కాదు, థౌజండ్స్ ఆఫ్ ఫ్రెషర్స్ సేమ్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ ట్రూత్ ఏంటంటే జాబ్స్ ఉన్నాయి, డిమాండ్ కూడా బాగా ఉంది, బట్ 3 హిడెన్ మిస్టేక్స్ వల్ల 9 అవుట్ ఆఫ్ 10 ఫ్రెషర్స్ రిజెక్ట్ అవుతున్నారు. ఈ వీడియోలో నేను ఆ మిస్టేక్స్ ఎక్స్పోజ్ చేసి ప్రూవెన్ సొల్యూషన్స్ షేర్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీ కెరియర్ డైరెక్షన్ కంప్లీట్లీ మారిపోయే ఛాన్స్ ఉంది. నౌ లెట్స్ సీ హిడెన్ ప్రాబ్లం. ఫ్రెషర్స్ లో చాలా మంది ఒక కామన్ ట్రాప్ లో పడుతున్నారు, రాండమ్ లెర్నింగ్. రోజు ట్రెండింగ్ ఏఐ టూల్ కనిపిస్తే ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తారు, కానీ రిక్రూటర్ కి అది టోటల్లీ ఇర్రెలవెంట్. సెకండ్ హిడెన్ ప్రాబ్లం, పోర్ట్ఫోలియో అబ్సెన్స్. రెజ్యూమ్ లో 10 స్కిల్స్ రాసిన రిక్రూటర్స్ కి ప్రూఫ్ కావాలి. మినీ ప్రాజెక్ట్స్ లేకుండా హైరింగ్ మేనేజర్ కి మీరు జస్ట్ టెక్స్ట్ బుక్ లెర్నర్ లా కనిపిస్తారు. థర్డ్ హిడెన్ ప్రాబ్లం, వీక్ ఇంటర్వ్యూస్. చాలా మంది థియరీ చెప్తారు, బట్ ప్రాక్టికల్ యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇంటర్వ్యూవర్ కి అది ఇమీడియట్ రెడ్ ఫ్లాగ్. ఇవన్నీ కలిసి రిజల్ట్ ఏంటి? రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ స్టేజ్ లోనే రిజెక్షన్. ఈ ఫ్రస్ట్రేషన్ కి సాలిడ్ డేటా కూడా ఉంది. టీమ్ లీస్ డిజిటల్ 2024 రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ప్రతి 10 జనరేటివ్ ఏఐ జాబ్ ఓపెనింగ్స్ కి ఓన్లీ ఒక్క క్వాలిఫైడ్ ఇంజనీర్ మాత్రమే దొరుకుతున్నాడు. అంటే ఇక్కడ జాబ్స్ ఉన్నాయి, డిమాండ్ కూడా బాగా ఉంది, కానీ రాంగ్ అప్రోచ్ వల్ల ఫ్రెషర్స్ మిస్ చేస్తున్నారు. ఇఫ్ ఈ పాయింట్స్ మీకు కూడా కనెక్ట్ అయితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సో రూట్ కాజ్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకున్నారు, కానీ జాబ్ మార్కెట్ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ చేయడం లేదు. ఇక్కడ రిక్రూటర్స్ కి 3 థింగ్స్ కావాలి: రైట్ స్కిల్స్, ప్రూఫ్ ఆఫ్ వర్క్ అండ్ స్ట్రాంగ్ ఇంటర్వ్యూ ఆన్సర్స్. ఈ మైండ్ సెట్ లేకుండా జాబ్ క్రాక్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇప్పుడు వాట్ అప్రోచ్ షుడ్ యు అప్లై? స్టెప్ 1, బిల్డ్ రైట్ స్కిల్స్. మీరు ఒక డౌట్ లో ఉంటారు, ఏఐ టూల్స్ లో ఎక్కువ ఏది నేర్చుకోవాలి అని. ఇది నార్మల్ కన్ఫ్యూజన్. నాకు కూడా స్టూడెంట్స్ చాలా మంది అడుగుతారు, సార్ ఈ యాప్ నేర్చుకోవాలా లేదా ఆ కోర్స్ పర్చేస్ చేయాలా అని. ఇక్కడ ట్రూత్ ఏంటంటే మీరు అన్ని నేర్చుకుని టైం వేస్ట్ చేయకండి. ఇక్కడ రిక్రూటర్ కి సింపుల్ క్వశ్చన్ ఉంటుంది, ఈ క్యాండిడేట్ కంపెనీకి వాల్యూ క్రియేట్ చేయగలడా? సో రైట్ స్కిల్స్ బిల్డ్ చేయడం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ తో చూస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ. ఇది జస్ట్ చాటింగ్ టూల్ కాదు. మీరు ఇది యూస్ చేసి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయొచ్చు, క్లయింట్ ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయొచ్చు, ఆర్ రీసెర్చ్ ఆటోమేట్ చేయొచ్చు. ఇది రిక్రూటర్ కి ఇమీడియట్లీ యూస్ఫుల్ స్కిల్. నెక్స్ట్, గిట్ హబ్ కోపైలట్. ఇది కోడ్ టైపింగ్ యాక్సలరేటర్ లా ఉంటుంది. మీరు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం 5 డేస్ లో కాకుండా 2 to 3 డేస్ లోనే ఫినిష్ చేయగలరు. ఇది కంపెనీకి ప్రొడక్టివిటీ బోనస్. లాస్ట్ గా టెన్సార్ ఫ్లో బేసిక్స్. మీరు ఒక స్మాల్ మోడల్ బిల్డ్ చేసి రియల్ డేటా సెట్ లో అప్లై చేస్తే చాలు, ఇంటీరియర్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ క్యాండిడేట్ కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాడు అని. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏఐ లో డేటా విజువలైజేషన్ ప్రాజెక్ట్ ట్రై చేయొచ్చు. ఎక్సెల్ రిపోర్ట్స్ ని డాష్ బోర్డ్ లా మార్చడం. ఇది ప్రాక్టికల్ గా ఎవ్రీ కంపెనీ యూజ్ చేస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్, స్కిల్ బిల్డింగ్ అంటే ఫ్లాషీగా 20 టూల్స్ లిస్ట్ కాదు. ఫ్యూ సెలెక్టెడ్ స్కిల్స్ డీప్లీ ప్రాక్టీస్డ్, రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే లెవెల్లో మాస్టర్ చేయాలి. మీరు ఎక్స్పర్ట్ లెవెల్ రీసెర్చ్ చేయాలని కాదు, జస్ట్ ఒక స్మాల్ మోడల్, ఒక డేటా సెట్ హ్యాండిల్ చేయడం చాలు. ఇంటర్వ్యూయర్ కి కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఇలా అప్రోచ్ చేస్తే రిక్రూటర్ చూసాక ఎస్, ఈ క్యాండిడేట్ ఇమీడియట్ గా కాంట్రిబ్యూట్ చేస్తాడు అని డిసైడ్ చేస్తారు. అదే స్టెప్ 1 లో బిగ్గెస్ట్ సక్సెస్. మీ ఫ్రెండ్స్ కూడా ఏఐ నేర్చుకున్నారు కానీ క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఈ ఒక్క షేర్ వల్ల వాళ్ళ కెరియర్ డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్టెప్ 2, క్రియేట్ పోర్ట్ఫోలియో. చూడండి, స్కిల్స్ నేర్చుకోవడం ఫస్ట్ స్టెప్, బట్ రిక్రూటర్ కి మీ స్కిల్స్ ప్రూవ్ చేయాలంటే పోర్ట్ఫోలియో కంపల్సరీ. రెజ్యూమ్ లో ఒక లైన్ రాసేయడం చాలు కాదు. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. 2 క్యాండిడేట్స్ అప్లై చేశారు. ఒకరు రెజ్యూమ్ లో ఏఐ చాట్ బోర్డ్ బిల్డ్ చేశాను అని రాశాడు, ఇంకో క్యాండిడేట్ గిట్ హబ్ లింక్ షేర్ చేశాడు, చాట్ బోట్ లైవ్ డెమో చూపించాడు. రిక్రూటర్ ఎవరిని సీరియస్ గా తీసుకుంటాడు? ఇదే క్లియర్ ఆన్సర్. సో మీ పోర్ట్ఫోలియోలో ఏముండాలి? డోంట్ ఓవర్ థింక్. స్మాల్ ప్రాజెక్ట్స్ చాలు. ఒక చాట్ బాట్ క్రియేట్ చేయండి, సింపుల్ కస్టమర్ సపోర్ట్ లాగా. రెజ్యూమ్ అనలైజర్ బిల్డ్ చేయండి, ఏఐ యూస్ చేసి రిక్రూటర్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ లైక్ డేటా క్లీన్ చేయడం, ఆ రిపోర్ట్ జనరేట్ చేయడం. ఇవన్నీ హెవీ ప్రాజెక్ట్స్ కావు, కానీ రిక్రూటర్ కి ఒక సిగ్నల్ ఇస్తాయి, ఈ క్యాండిడేట్ థియరీలో మాత్రమే కాదు, వర్క్ చేయడం కూడా తెలుసు అని. మీ పోర్ట్ఫోలియో రెడీ అయిన తర్వాత గిట్ హబ్ లో అప్లోడ్ చేయండి, లింక్డ్ఇన్ లో షేర్ చేయండి. ఎప్పుడు జాబ్ అప్లై చేస్తే అది కూడా అటాచ్ చేయండి. నేను పర్సనలీ స్టూడెంట్ సక్సెస్ స్టోరీస్ చూశాను. ఒక పోర్ట్ఫోలియో కూడా లేకుండా మంత్స్ స్ట్రగుల్ చేసిన వాళ్ళకి ఒక స్మాల్ ప్రాజెక్ట్ షేర్ చేసిన వెంటనే కాల్స్ వచ్చాయి. సో ప్లీజ్, స్టెప్ 2 కి షార్ట్ కట్ లేదు. పోర్ట్ఫోలియో ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ యువర్ టికెట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇంకొక టిప్ ఏంటంటే, లింక్డ్ఇన్ లో మీ ప్రాజెక్ట్ పోస్ట్ చేసినప్పుడు స్మాల్ ఎక్స్ప్లెనేషన్ కూడా యాడ్ చేయాలి. లైక్ ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి,
ఏంటి, ఎలా చేశారు అని ఇలా డీటెయిల్స్ ఇవ్వడం వల్ల రిక్రూటర్స్ కి ఇంప్రెస్ చేస్తుంది. మీ కెరియర్ లో ఇంకా చాలా ప్రాక్టికల్ గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నా. మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం చూద్దాం స్టెప్ నెంబర్ 3, మాస్టర్ ఇంటర్వ్యూస్. ఒక స్కిల్, ఒక పోర్ట్ఫోలియో ఉండడం ఎనఫ్ కాదు. ఫైనల్ స్టేజ్ లో రిక్రూటర్ ఫేస్ టు ఫేస్ ఉంటాడు. ఇంటర్వ్యూ ఇక్కడ గెలవడం అంటే ప్రిపరేషన్ మైండ్ సెట్ మారాలి. ఇది మాత్రమే కాదు, టెక్ ఇండస్ట్రీలో ఫ్రెషర్ హైరింగ్ 2019 నుండి 50% రెడ్యూస్ అయింది. ఎందుకంటే ఏఐ ఇస్ డూయింగ్ మెనీ జూనియర్ టాస్క్ అకార్డింగ్ టు సిగ్నల్ ఫైర్ డేటా ప్రకారం. సో పోర్ట్ఫోలియో అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఆర్ నాట్ ఆప్షనల్ అండ్ దే ఆర్ ఎసెన్షియల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది ఇంటర్వ్యూలో థియరీ మాత్రమే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అడిగితే ఏఐని ఎప్పుడు యూజ్ చేశారు అని, దానికి ఆన్సర్ మీరు సార్ ఐ ప్రాక్టీస్డ్ ఆన్ చాట్ జీపీటీ అంటే ఇది బ్లైండ్ గా ఉంటుంది. మీ అప్రోచ్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్ స్టైల్లో ఉండాలి. ఎగ్జాంపుల్ ఇలా చెప్పండి, సార్ ఐ యూజ్డ్ చాట్ జీపీటీ టు బిల్డ్ ఏ రెజ్యూమ్ అనలైజర్. హెచ్ఆర్ కి 10 రెజ్యూమ్స్ కంపేర్ చేయడం ఈజీ అయింది. దీనివల్ల వాళ్ళ టైం 50% సేవ్ అయింది. ఇది ప్రాక్టికల్ యూస్ కేస్. రిక్రూటర్ కి వాల్యూ క్లియర్ గా చూపిస్తుంది. మీరు ఇలా 2 to 3 స్ట్రాంగ్ స్టోరీస్ ప్రిపేర్ చేయండి. మీ పోర్ట్ఫోలియోలో ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవి ఇంటర్వ్యూలో యూజ్ చేయండి. నెక్స్ట్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒంటరిగా కూడా మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. ఏఐ టూల్స్ ని యూజ్ చేసి క్వశ్చన్స్ సిమ్యులేట్ చేయండి ఆర్ మీ ఫ్రెండ్స్ తో రోల్ ప్లే చేయండి. ఆల్వేస్ రిమెంబర్, రిక్రూటర్ కి బుక్స్ లో ఉన్న డెఫినేషన్ కాదు, ఈ క్యాండిడేట్ నేను కంపెనీలో పెట్టి ఇమీడియట్ గా వర్క్ చేయగలడా అని క్లారిటీ కావాలి. సో స్టెప్ నెంబర్ 3, సింపుల్ స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్ చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ చేయండి. ప్రాజెక్ట్ ని కాన్ఫిడెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది రిక్రూటర్ మైండ్ లో ఇన్స్టెంట్ ట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. మీరు మిర్రర్ ముందు కూడా ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఎఫెక్టివ్. కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతాయి. ఇది కూడా ట్రై చేయండి. ఇప్పుడు నేను మీ ఎక్స్పీరియన్స్ వినాలనుకుంటున్నా. మీ ఇంటర్వ్యూ స్ట్రగుల్ ఏంటి, రెజ్యూమ్ రిజెక్షన్ ఎక్కడ ఫేస్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అది ఓన్లీ ఫీడ్బ్యాక్ కాదు, మీ స్ట్రగుల్స్ కి సొల్యూషన్ కూడా ఇక్కడే డిస్కస్ చేయొచ్చు. నో లెట్స్ సీ సక్సెస్ స్టోరీ ఇంకా బోనస్ రిసోర్స్. నాకు తెలిసిన ఒక రియల్ స్టూడెంట్ జర్నీ చెప్తాను. హైదరాబాద్ లో ఒక ఫ్రెషర్ ఉన్నాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు, ఏఐ టూల్స్ నేర్చుకున్నాడు. కానీ 6 times ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాడు. ఎవ్రీ టైం సేమ్ ప్రాబ్లం, రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ లో ఇగ్నోర్, ఇంటర్వ్యూలో రిజెక్షన్. ఆయన నన్ను కలిసినప్పుడు ఈ 3 స్టెప్ ఫ్రేమ్ వర్క్ చెప్పాను. కరెక్ట్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకో, సింపుల్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయి, ఇంటర్వ్యూలో స్టోరీ టెల్లింగ్ ప్రాక్టీస్ చేయి. ఇనిషియల్ గా ఆయన డౌట్ తో స్టార్ట్ అయ్యాడు, నేను చేయగలనా అని. కానీ 2 months డెడికేషన్ తో ప్రాక్టీస్ చేశాడు. గిట్ హబ్ లో పోర్ట్ఫోలియో అప్లోడ్ చేశాడు. ఇంటర్వ్యూకి స్టోరీస్ ప్రిపేర్ చేశాడు. నెక్స్ట్ అటెంప్ట్ లో డైరెక్ట్ గా ఒక MNC లో జాబ్ ఆఫర్ వచ్చింది. 10 lakhs ప్యాకేజ్. 6 రిజెక్షన్స్ నుండి ఒక బిగ్ విన్ కి జర్నీ కంప్లీట్ చేశాడు. మీరు ఆలోచించండి, ఆయన చేసాడంటే మీరెందుకు కాదు? స్కిల్స్ సేమ్ అయితే, టూల్స్ సేమ్ అయితే, డిఫరెన్స్ ఏంటంటే రైట్ అప్రోచ్. మీరు కూడా ఇది రిప్లికేట్ చేయగలరు. ఈ వీడియో చూసాక మీకు ఒక డౌట్ వస్తుంది, నేను రెడీనా అని. దీని ఆన్సర్ సింపుల్, ఎస్. ఆబ్స్టకిల్స్, రిజెక్షన్స్, సెల్ఫ్ డౌట్ ఇవన్నీ నార్మల్. సక్సెస్ డోర్ క్లోజ్ కాదు, ఓపెన్ చేయడం మీ చాయిస్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది ఎందుకు జాబ్స్ రాలేదు, ఎలా ఫిక్స్ చేయాలో. దీని యాక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే మీ మంత్స్ ఫ్రస్ట్రేషన్ ని ఒక బిగ్ విన్ లాగా మార్చగలరు. ఈ మూమెంట్ సీరియస్ గా తీసుకోండి, బికాస్ మీ స్టోరీ కూడా నెక్స్ట్ సక్సెస్ స్టోరీ అవ్వచ్చు. మీ నెక్స్ట్ స్టెప్ కోసం టాప్ 5 రిమోట్ జాబ్స్ ఇన్ ఇండియా 2025 నో డిగ్రీ 30 LPA వీడియో చూడండి. ఐ విల్ సీ యూ దేర్. దిస్ ఇస్ బాలా సైనింగ్ ఆఫ్.